ద కార్నర్ టైగర్ ఈ పదం ఇమ్రాన్ ఖాన్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యర్థులను వణికించిన ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు జైలు గోడల మధ్య దిక్కుతోచని స్థితిలో బతికిడ్చుతున్నారు. ఒకప్పుడు బంతి చేతిలోకి తీసుకుంటే సామ్రాజ్యాలను కూల్చినట్టు ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ ను ఛిద్రం చేసిన ఆ మనిషి ఇప్పుడు పాకిస్తాన్ జైలు అధికారుల ప్రవర్తనకు లోపలే ఛిద్రమవుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ స్థితిని అర్థం చేసుకున్న సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పట్ల మానవీయ వైఖరిని చూపించాలని వేడుకుంటున్నారు. ఇంతకీ ఇమ్రాన్ కు ఈ దుస్థితి ఎలా వచ్చింది? ఒకప్పుడు మైదానంలో ప్రత్యర్థులను వణికించిన నాయకుడు ఇప్పుడు అధికార వ్యవస్థల మధ్య ఒంటరిగా ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఇది కేవలం ఒక మాజీ ప్రధాని పరిస్థితి కాదు, ఇది ఒక యోధుడి పరిణామ గాథ. క్రికెట్ ప్రపంచంలో రారాజుగా వెలిగిన ఇమ్రాన్ ఖాన్ జైలు గోడల మధ్య బందీగా ఎలా మారారో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. జెన్జీ జనరేషన్ ఆల్ఫా మీకు ఇమ్రాన్ ఖాన్ అంటే రాజకీయ వివాదాలు, అరెస్టులు, కోర్టు కేసులే గుర్తుకు వస్తాయేమో, కానీ మీకు తెలియని ఒక ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడు. బౌలింగ్ రన్అప్ లోకి అడుగు పెట్టగానే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ గుండెల్లో భయాన్ని నింపిన ఇమ్రాన్ ఖాన్ గురించి ఈ జనరేషన్ వాళ్లలో చాలా తక్కువ మందికే తెలిసి ఉండొచ్చు. కానీ 1982లో భారత్ పై ఒక్క సిరీస్ లోనే 40 వికెట్లు తీసి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ ను ముక్కలు చేసిన ఇమ్రాన్ టాలెంట్ ను మాత్రం తక్కువ చేసి ఎవరూ చూడరు. అతను కేవలం ఫాస్ట్ బౌలర్ కాదు, నాయకత్వం అంటే ఏంటో చూపించిన కెప్టెన్ కూడా. గ్రౌండ్లోకి దిగకముందే విజయాన్ని ప్రకటించగల ధైర్యం అతనిది. 1987లో బెంగళూరులో గవాస్కర్ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. 5 గంటలకు పైగా పోరాడిన గవాస్కర్ 96 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్ తర్వాత గవాస్కర్, ఇమ్రాన్ బౌలింగ్ ను ఎంతో మెచ్చుకున్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాళ్లు కూడా ఇమ్రాన్ ఫిట్నెస్, అగ్రెషన్, నాయకత్వాన్ని ఒక ప్రమాణంగా తీసుకునే ఎదిగారు. ఇక అతని జీవితంలో పీక్ స్టేజ్ మాత్రం 1992 ప్రపంచ కప్. ఆ సమయంలో ఇమ్రాన్ వయసు 39. అందులో భుజం గాయం, జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు తక్కువ. మొదటి మ్యాచ్ల్లో పరాజయాలు, మీడియా విమర్శలు. అప్పుడు అతను జట్టుకు చెప్పిన మాట ఒక్కటే, ద కార్నర్ టైగర్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. ఆ ఒక్క మాట జట్టును మార్చింది. ఇంజమామ్, వసీం అక్రమ్, వఖార్ యూనిస్ లాంటి ఆటగాళ్లను అతను తీర్చిదిద్దిన విధానం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఫైనల్లో 72 పరుగులు చేసి ట్రోఫీని ఎత్తుకున్నప్పుడు అది కేవలం ఒక కప్ కాదు, అది ఒక జాతి ఆత్మగౌరవంగా నిలిచింది. అయితే క్రికెట్ గ్రౌండ్లో విజేతగా నిలిచిన వ్యక్తి రాజకీయాల్లో అదే ధైర్యాన్ని కొనసాగించినప్పుడు సమస్యలు మొదలయ్యాయి. 2018లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ ఖాన్ అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చారు. కానీ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, విదేశీ అప్పులు, సైన్యంతో విభేదాలు అతని ప్రభుత్వాన్ని కుదిపేశాయి. 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి కోల్పోయారు. తర్వాత నుంచి కేసుల వరద పారింది. అవినీతి, అధికార దుర్వినియోగం కేసుల్లో బుక్కయ్యారు. పాకిస్తాన్లో సైన్యంపై విమర్శలు చేస్తే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందా అనే ప్రశ్న మళ్లీ వినిపించింది. గతంలో జుల్ఫికార్ ఆలీ భుట్టో నుంచి నవాజ్ షరీఫ్ వరకు అనేక నాయకులు జైలు ప్రవాసం లేదా మరింత దారుణ పరిణామాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే చరిత్ర ఇమ్రాన్ ఖాన్ చుట్టూ తిరుగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జైలు పరిస్థితులపై ఆయన అనుచరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆరోగ్య సదుపాయాలు సరిగ్గా లేవని, ఒంటరిగా నిర్బంధిస్తున్నారని, రాజకీయ కార్యకలాపాలపై పూర్తిగా ఆంక్షలు విధించారని చెప్తున్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా పాకిస్తాన్ జైళ్ల పరిస్థితులపై గతంలో అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలనే డిమాండ్ మళ్లీ వినిపిస్తోంది. ఇక ఓ ప్రపంచ కప్ విజేత, ఒక ప్రజా నాయకుడు జైల్లో మానవీయ హక్కులు కోల్పోవడం మరో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఇమ్రాన్ ఖాన్ భవిష్యత్తు ఏంటో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది, గ్రౌండ్లో అయినా రాజకీయాల్లోనైనా తప్పొప్పులను పక్కన పెడితే ఇమ్రాన్ పేరును చరిత్ర నుంచి మాయం చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే ద కార్నర్ టైగర్ కథ ఇంకా ముగిసిపోలేదు.